హాయ్. జూబ్లీహిల్స్ లో ఈ డ్రామారావు గాడి డ్రామాలు చూసిండ్రు కదా, ఒకసారి చూడండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేనేనా ఇది అంటూ అనిపించిన, అవునవును నేనే మరి కాదా. అవును, ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని, యువతుల్ని తీసుకొచ్చి ఒక ట్యాగ్ మెడలు వేసి, అంటే నిరుద్యోగ జేఏసీ అని చెప్పి టీషర్ట్ల మీద ముద్రలు వేయించి వాళ్ళకి మెడలు వేసి రోజుకింత కూలీలాక ఇచ్చి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి, మాకు నౌకర్లు ఇయ్యలేదు, మాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి ఒక ప్రచారం మొదలుపెట్టింది. ఈ దొంగ బడవల్ని మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపట్టి పట్టుకొని నిలదీస్తే వాళ్ళు టీషర్ట్లు ఇచ్చిండ్రు, వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళు అది ఇచ్చిండ్రు, ఇది ఇచ్చిండ్రు అని వాళ్ళకి కనీసం పాపం నిరుద్యోగులు అంటే అమాయక నిరుద్యోగులు వీళ్ళ ట్రాప్ లో పడిన ఏమంటారు ఊడిగం చేసే నిరుద్యోగులు. అంటే కూలి కోసం పనికి వచ్చినోనికి ఒక టీషర్ట్ తలగబెట్టి వాడు నిరుద్యోగి అని చెప్పి బజార్లో వదిలేసి పోయి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడు, వాళ్ళని విమర్శించు, వాళ్ళకు ఓటేయొద్దని ప్రచారం చేయి అని చెప్పి వదిలేస్తే ఎట్లారా బాబు డ్రామారావు? మీ డ్రామాలు ఇంకెంత కాలము తెలంగాణ ప్రజలు ఇంకా నమ్ముతారనుకుంటున్నారా? మీ నాటకాలు బంద్ చేయాలి బాబు. పోయింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 2 ఏళ్ళు అయింది, 20 నెలలు అయింది, 22 నెలలు అయింది అంటున్నావు. 10 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చిండ్రు కదా, ఏం చేసినావు తెలంగాణ ప్రజల కోసం? ఏం చేసినావు? ఉద్యోగాలు ఇచ్చినావా? రేషన్ కార్డులు ఇచ్చినావా? నీ ముఖానికి చెప్పు, ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో 15 లక్షల రేషన్ కార్డులు, కొత్త కార్డులు మంజూరు చేసిండు. సన్న బియ్యం మంజూరు చేసిండు. ఈరోజు సన్న బియ్యం తెచ్చుకొని నిరుపేదలు అందరూ తింటా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మహిళల కోసం ఫ్రీ బస్సులు పెట్టిండు. రైతు బంధు, రైతు రుణమాఫీ కూడా చేసిండు. ఎంతో కొంత మిగిలి ఉంటుంది. ప్రతి వాగ్దానం ప్రతి ఒక్కరూ నెరవేర్చలేరు కదా. మీరు లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్ రెడ్డి నెత్తిమీ వేసిపోతే ఈరోజు ఒకటొకటి సర్దిద్దుకుంటూ ప్రజలకు ఏం కావాలో దాన్ని సమకూరుస్తున్నాడు. అంటే మంచి చేస్తుంటే దాని మీద కూడా ఒక బండరా వేసి దుష్ప్రచారం చేస్తారా? మరి మీరు దోచుకున్న దొంగ సొత్తు 1000 కోట్లు, లక్షల కోట్లు దోచుకున్నది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పు. నీ చెల్లెలు నీ కొంపలకెళ్ళి బయటికెళ్ళి ఎందుకు బజార్లో పడి ఏడుస్తుంది? మీరు సంపాదించిన అక్రమ ఆస్తుల్లో వాటా ఇవ్వనందుకే కదా. ఉన్న సంపద అంతా నీవు, నీ అయ్య, నీ కుటుంబం అంతా దోచుకొని ఈరోజు తెలంగాణని గాలికి వదిలేసి నీ అయ్య పోయి ఫామ్ హౌస్ లో వండుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు తాగుకుంటా. నీవేమో హీరోయిన్లను వేసుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నావు. తెలంగాణ సంపదనంతా దోచుకొని ఈరోజు తెలంగాణను గాలికి వదిలేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి కొంత మెరుగు చేస్తా ఉంటే ఈరోజు మళ్ళీ దుష్ప్రచారం మొదలుపెట్టాం. ఇవన్నీ డ్రామాలు బంద్ చేయి డ్రామారావు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అభివృద్ధి చేసే తీరుతాడు. మీరు ఫామ్ హౌస్ లో కాదు, కథం నువ్వు అమెరికా పోయి బాత్రూమ్ మళ్ళా కడుక్కోవాల్సిందే. అంటే నీకు ఆకారమేంలే, 1000 కోట్లు దోచుకున్నావు, దరిద్రుడవు, ఎట్లనైనా బతుకుతావు. పోయి బతుకుపో, నీ బతుకు నువ్వు జైలుకు పోయేది ఉంది. బతికేది అక్కడిక్కడ కాదు, జైల్లోనే బతకాల్సింది. నీ అక్రమ సంపదన అంతా బయటకు వస్తుంది, నువ్వు జైలు పాలవుతావు ఖచ్చితంగా. ఇది భవిష్యత్తు, నీ భవిష్యత్తు చెప్తున్నావు. తెలంగాణ ప్రజల జోలికి వస్తే తాట తీస్తారు. ఇంకా ఈ డ్రామాలు బంద్ చేసి. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. అట్లాగే అకౌంట్ను ఫాలో చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, చాలా మందికి చేరుతుంది. మీరు షేర్ చేస్తే ఇంకా చాలా మందికి కూడా చేరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.